అమర్, ఇంతకీ ఆ రణ్వీర్ ఎక్కడా అని సింగ్ అడగటంతో వాడు వాడి వైఫ్తో వేరొక ఫ్లైట్లో వస్తున్నాడు అని అమర్ చెప్తాడు. వాడి కోసం నేను అన్ని ఏర్పాట్లు నువ్వు చెప్పినట్లే చేసి పెట్టాను, సరే ఉంటానంటూ మెల్లగా సింగ్ వెళ్ళిపోతాడు. అబ్బా, ఎంత చలిగా ఉందో, మీరు నా రూమ్లోకి వచ్చారేంటి అని బాగి ప్రశ్నిస్తూ ఉంటుంది. ఇక్కడ నా రూమ్ నీ రూమ్ అంటూ ఏమీ ఉండదు, ఇక్కడ ఉన్నది ఒకటే రూమ్ అని అమర్ అంటే మనం ఇద్దరం పంచుకోవాలా అని బాగి అంటుంది. కాదు, వాడుకోవాలి అని అమర్ పంచుకోవడం అన్నా, వాడుకోవడం అన్నా ఒకటే కదా అని బాగి అంటుంది. కాదు, పంచుకోవటం అంటే షేర్ చేసుకోవటం, వాడుకోవటం అంటే యూజ్ చేసుకోవటం అని అమర్ నేను కూడా అదే చెప్పాను. మీరు ఇంగ్లీష్‌లో చెప్పారు, నేను తెలుగులో చెప్పాను అని బాగి నీ తెలివితేటలు నా దగ్గర చూపించకు. మనం ఇక్కడికి వచ్చిన పర్పస్ వేరు. తిని కూర్చోటానికి రాలేదని అమర్ చెప్తాడు. అయితే బాగి ఉన్నట్లుండి అబ్బో చలి, అమ్మో చలి అని వణికిపోతూ అమర్‌ని హగ్ చేసుకుంటూ ఉంటుంది. ఏయ్! ఇక్కడి వరకు బాగానే ఉన్నావు కదా, ఏమైందిప్పుడు అని అమర్ ప్రశ్నిస్తూ ఉంటే, అబ్బో చాలా చలిగా ఉంది. దేవుడా! నేను ఉండలేకపోతున్నాను. నన్ను చంపటం కోసం ఈ మంచు కొండల్లోకి తీసుకొచ్చావా అని బాగి అమర్‌ని హగ్ చేసుకుంటూ ఉంటే, ఏయ్! ఆగు అంటూ అక్కడున్న బెడ్‌షీట్ తీసి బాగీకి మొత్తం చుట్టేస్తాడు. అయినా తగ్గట్లేదు అని బాగి వణికిపోతూ ఉంటుంది. ఇంకో దుప్పటి తీసి కప్పండి అని బాగి ఉండు హీటర్ ఆన్ చేస్తానని అమర్ అంటాడు. హీటర్ ఆన్ చేస్తుంటే అది పని చేయకపోవటంతో వెంటనే రిసెప్షన్‌కి కాల్ చేసి మా రూమ్‌లో హీటర్ పనిచేయట్లేదని చెప్పటంతో చలి ఎక్కువగా ఉండటంతో హీటర్ జామ్ అయిపోయి ఉంటుంది. నేను టెక్నీషియన్‌ని ఇప్పుడే పంపిస్తాను సార్ అని అతను ఫోన్ పెట్టేస్తాడు. ఇక బాగి దుప్పటంతా చుట్టుకొని కూడా ఇంకా వణికిపోతూ ఉండటంతో అమర్ అది గమనించేసి మై గాడ్, తనని ఇలాగే వదిలేస్తే చలికి గడ్డ కట్టుకుపోయి ప్రాణాలు వదిలేసేలా ఉంది, తనని ఇలాగే వదిలేయకూడదు అని అనుకుంటూ రా ఇలా రా, వచ్చి ఇలా పడుకో అని కాళ్ళు చేతులు రుద్దుతూ తన చేతుల్ని రబ్ చేస్తూ బాగి చెంపలకి పెడుతూ ఉంటాడు. అయినా కూడా బాగి అమ్మో చలి చలి అని వణికిపోతూ ఉండటంతో అమర్ ఒక్కసారిగా లిప్ కిస్ పెట్టేస్తాడు. దాంతో బాగి అలాగే షాకింగ్గా చూస్తూ ఉంటే అమర్ కాసేపటికి తేరుకొని పైకి లేచేస్తాడు. బాగి మురిసిపోతూ ఉంటుంది. ఇప్పుడు చలి తగ్గిందా అని అమర్ అడగటంతో ఎవరైనా చలి తగ్గటానికి ఇలా చేస్తారా అని బాగి అంటుంది. చలి తగ్గటం కోసం ఫస్ట్ ఎయిడ్ ఇలాగే చేస్తారని అమర్ అంటాడు. నేను నీతో రొమాన్స్ చేశానని అనుకుంటున్నావా ఏంటని అమర్ అంటాడు. బాగి మురిసిపోతూ బాల్కనీలోకి వెళ్ళి కిటికీని ఓపెన్ చేస్తూ ఉంటుంది. ఏయ్! ఇప్పుడే కదా చలి అని చెప్పావు, మళ్ళీ కిటికీని ఎందుకు ఓపెన్ చేస్తున్నావు అని అమర్ ప్రశ్నిస్తూ ఉంటారు. అప్పుడు బాగి బయటికి చూస్తూ ఆకాశం వైపు చూస్తూ, హలో కాశ్మీర్, మీరు మీ చలితో నన్ను అస్సలు ఏమీ చేయలేరు, నన్ను వణికించలేరు. ఎంత మైనస్‌లలో ఉన్నా కూడా మీ చలి నన్నేమీ చేయలేదు. ఎందుకంటే నా వెనక నా సూర్యుడు ఉన్నాడు. నా సూర్యుడు ఉండగా మీరు నన్ను ఏమీ కూడా చేయలేరు. ఛాలెంజా మంచు కొండల్లారా, ఛాలెంజ్ అని బాగి గట్టిగా అరుస్తూ చెప్తూ ఉంటే, ఏయ్! పిచ్చి పట్టిందా, ముందు వస్తావా లేదా అని అమర్ బాగిని లాక్కొని లోపలికి తీసుకువస్తాడు. రా, వచ్చి ఇలా పడుకో అని అమర్ బలవంతంగా బాగిని బెడ్‌పై పడుకోబెడుతూ ఉంటే బాగి లాగి పడేస్తుంది. దాంతో బాగిపై అమర్ పడిపోతారు. ఇద్దరు కళ్ళల్లో కళ్ళు పెట్టుకొని అలాగే చూసుకుంటూ ప్రేమలో మునిగిపోయి ఉంటారు. కాసేపటికి మళ్ళీ తేరుకొని అమర్ లేచి నిలబడ్డం. అప్పుడు బాగి మురిసిపోతూ చాలా చాలా సంతోషపడుతూ అక్కడ ఉన్న దిండుని గట్టిగా హగ్ చేసుకొని అమర్ వైపు చూస్తూ దిండుకి ముద్దులు కురిపిస్తూ ఉంటుంది. కాసేపటికి అమర్ టవలిచ్చి ముందు ఫ్రెషప్ కా అని చెప్తూ ఉంటే, నేను వెళ్ళనని బాగి మొండికేస్తూ ఉంటుంది. వెళ్ళు అంటూ అమర్ కళ్ళతోనే సైగ చేస్తూ బాగిని వాష్‌రూమ్‌కి పంపిస్తాడు. అమర్ నవ్వుకుంటూ ఉంటాడు. అనవసరంగా నా మాట వినకుండా నువ్వు అమర్ కోసం ఇక్కడ కాశ్మీర్‌కి వస్తున్నావు. అమరేమో పాప గురించి చెప్పడు, నన్ను తెలుసుకునే ప్రయత్నమే చేస్తాడు. నీకు ఎంత చెప్పినా అర్థం కావటం లేదని మనోహరి నేను అమర్‌ని నమ్ముతున్నాను అని రణ్వీర్ అంటాడు. గొర్రె కసాయి వాడినే కదా నమ్ముతుందని మనోహరి ఆ! అమరైనా కసాయి వాడేమో, నువ్వు కర్కోటికి రాలివి కాదా? నేను నిన్ను ఎంత నమ్మాను, కానీ నువ్వు నాకేమైనా హెల్ప్ చేశావా? నువ్వు అమర్ కంటే కర్కోటకు రాలివి, అమరే చాలా నయం అని రణ్వీర్ అంటాడు. మనలో మనం గొడవ పడడానికి ఇక్కడికి రాలేదని మనోహరి నాకొక క్లారిటీ ఉంది, నువ్వే గొడవ పడుతున్నావు అని రణ్వీర్ అంటాడు. అయినా పాప గురించి అమర్ అస్సలు చెప్పడు, అప్పుడేం చేస్తావు అని మనోహరి ఏ అమర్ చెప్పకపోతే నా పాప గురించి నాకు తెలుసుకోవటం తెలీదా అని రణ్వీర్ అంటాడు. ఎలా తెలుసుకుంటావని మనోహరి కోల్కతా అనాథాశ్రమం నుండి వాళ్ళిద్దరూ పాపను దత్తత తీసుకొని నేరుగా ఇక్కడికి వచ్చారు. ఆ తర్వాత ఇక్కడి నుంచి కొడైకెనాల్ షిఫ్ట్ అయ్యారు అని రణ్వీర్ చెప్తుంటే, ఈ విషయం నాకు కూడా తెలుసు, ఇందులో నువ్వు కొత్తగా తెలుసుకున్నది ఏముందని మనోహరి అంటుంది. ఇప్పుడు 1 ఇయర్ పాపను పెట్టుకొని వాళ్ళు ఇక్కడే ఉన్నారు. ఇప్పుడు ఆ 1 ఇయర్‌లో వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలుసుకుంటే ఆ పాప గురించి మనం తెలుసుకోవచ్చు అని రణ్వీర్ చెప్తాడు.
అవును. పాపని ఇక్కడే ఎక్కడో దత్తత ఇచ్చేసి వెళ్ళామని అమర్ చెప్తున్నాడు. ఆ ఆశ్రమం పేరు తెలుసుకుంటే మొత్తం డీటెయిల్స్ బయటికి వస్తాయి. అంజు మీద ఉన్న డౌట్ క్లారిటీ వస్తుంది అని మనోహరి అంటే, అదెలా అని రణ్వీర్ అంటాడు. ఎందుకంటే అంజు డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ మిలిటరీ హాస్పిటల్‌లో అంజు పుట్టిందని అమర్ చెప్పారు. ఆ డేట్ ఆఫ్ బర్త్ తీసుకొని మిలిటరీ హాస్పిటల్‌కి వెళ్ళి మనం ఎంక్వైరీ చేసుకున్నామనుకో, అది ఇది ఒకటైపోతే వాళ్ళు చెప్పింది నిజమని క్లారిటీ వచ్చేస్తుందని మనోహరి చెప్తుంది. నువ్వు హాస్పిటల్‌కి వెళ్ళి ఎంక్వైరీ చెయి. నేను అమర్ వాళ్ళున్న ఇంటి దగ్గరికి వెళ్ళి మొత్తం ఎంక్వైరీ చేస్తాను అని రణ్వీర్ అంటే, ముందు హోటల్‌కి వెళ్ళి ఫ్రెషప్ అయిన తర్వాత ఇదంతా చేద్దామని మనోహరి అంటుంది. ముందు అమర్ వాళ్ళు ఎక్కడ దిగారో కనుక్కో. అక్కడ మనం దిగకూడదని మనోహరి చెప్తుంది. వెంటనే రణ్వీర్ ఫోన్ చేయటంతో, "ఆ! రణ్వీర్ అంతా ఓకేనా? వచ్చేసావా?" అని అమర్ ప్రశ్నిస్తూ ఉంటే, "ఆ! వచ్చేసాం అమర్. ఇంతకు మీరెక్కడ దిగారు?" అని రణ్వీర్ ప్రశ్నిస్తూ ఉంటే, "మా ఫ్రెండు గెస్ట్ హౌస్‌లో దిగామని" అమర్ చెప్తాడు. "మీరు ఇక్కడికే వచ్చేయండి" అని అమర్ అంటే, "మీరు అని మాట్లాడుతున్నావు ఏంటమర్" అని రణ్వీర్ అంటాడు. "అంటే రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతున్నానని" అమర్ అంటాడు. "అబ్బే! అలాంటిదేం అసలు వద్దు అమరేంద్ర. మనలో మనకెందుకు చెప్పు. సరే మేము వేరే హోటల్‌కి వెళ్తున్నాము" అని రణ్వీర్ ఫోన్ పెట్టేస్తాడు. "నువ్వు నీ వైఫ్‌తో వచ్చావని నాకు ముందే తెలుసు రణ్వీర్. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ నీ వైఫ్ నా దగ్గర దొరికిపోతుంది. తప్పించుకోలేదు" అని అమర్ అనుకుంటూ ఉంటాడు. అమరేంద్ర వాళ్ళ ఫ్రెండ్ గెస్ట్ హౌస్‌లో దిగాడంట. ఇదిగో ఈ కార్ డ్రైవర్ చెప్పే అడ్రస్‌కి మనం వెళ్తామని రణ్వీర్ చెప్తాడు. బాగి ఫ్రెషప్ అయిపోయి పింక్ కలర్ శారీ కట్టుకొని వాష్‌రూమ్ నుండి బయటికి వస్తుంది. "ఎక్కడికండి వెళ్తున్నారు?" అని బాగి అడుగుతూ ఉంటే, "హీటర్ ఏమో పనిచేయట్లేదు. టెక్నీషియన్ ఇంకా రాలేదు. ఫోన్ చేస్తుంటే రిసెప్షన్ వాళ్ళు తీయటం లేదు. అందుకే కనుక్కోటానికి వెళ్తున్నాను. డోర్ వేసుకో జాగ్రత్త" అని అమర్ చెప్తుంటే, "త్వరగా వచ్చేయండి" అని బాగి అంటుంది. ఎందుకని అమర్ అంటే, "నాకు భయమేస్తుందండి. ఎందుకంటే మళ్ళీ నాకు ఏదైనా చలి పెడితే మీరుంటే నాకు హగ్ చేసుకొని ముద్దు పెడతారు కదా! అందుకే" అని బాగి అమర్ గుండెలపై వాలిపోయి అమర్ గడ్డం పట్టుకొని మాట్లాడుతూ ఉంటే, "ఓవర్ యాక్టింగ్ చేయకు. యాక్టింగ్ చెయ్యి చాలు. ఈ ఎక్స్‌ట్రాలే వద్దని చెప్పానని" అమర్ సీరియస్‌గా చెప్తూ ఉంటాడు. తర్వాత రణ్వీర్, మనోహరి అమర్ వాళ్ళు దిగిన అదే కాటేజ్‌లో దిగి లోపలికి వస్తూ ఉంటే, అమర్ రిసెప్షన్ దగ్గరికని వాళ్ళు వస్తున్న దారిలోనే వస్తూ ఉంటారు. అయితే ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకోకుండా షార్ట్ కట్‌లో వేరొక చోటికి వెళ్ళిపోతారు. అప్పుడే సింగ్ దగ్గర నుంచి ఫోన్ కాల్ రావటంతో అమర్ పక్కకు వచ్చి ఫోన్ మాట్లాడుతూ ఉంటారు. "ఏరా రూమ్ అంతా కంఫర్ట్‌గా ఉందా?" అని సింగ్ అడుగుతూ ఉంటే, "హీటర్ పనిచేయట్లేదు. రిసెప్షన్ దగ్గరికి వెళ్తున్నాను. తను కొంచెం ఇబ్బంది పడుతోందని" అమర్ అంటాడు. "వాళ్ళు చేసేస్తారు లేరా? ఇంతకీ ఆ రణ్వీర్ ఎక్కడా?" అని అడగటంతో, వాళ్ళు వేరే హోటల్‌లో దిగుతున్నారంట. ఖచ్చితంగా వాడి వైఫ్‌తోనే వచ్చి ఉంటాడు. నాకు చాలా బాగా అర్థమవుతోందని అమర్ చెప్తూ ఉంటే, "సరేరా మనం అనుకున్నది చేసేద్దాం" అని సింగ్ చెప్తూ ఉంటాడు. ఇక రణ్వీర్, మనోహరి ఇద్దరు వెళ్తూ ఉంటే ఒకచోట సీసీ క్యామ్‌ని చూసి మనోహరి రణ్వీర్ వెనుక దాక్కుని, "అదిగో అక్కడ సీసీ క్యామ్ ఉంది" అని టెన్షన్ పడుతూ ఉంటుంది. "నువ్వేమీ అంత ఈజీగా దొరికిపోవులే. ఎన్ని సీసీ క్యామ్‌లున్నా ఇప్పటి వరకు నిన్ను పట్టుకున్నారా ఏంటి? రా త్వరగా లోపలికి వెళ్దాం" అని రణ్వీర్ అంటాడు. ఇద్దరు లోపలికి వెళ్ళగానే రూమ్ కావాలని అడగటంతో, "ఇక్కడ గెస్ట్ హౌస్‌లు మాత్రమే ఉంటాయి సార్" అని చెప్పడంతో, "సరే అదే ఒకటి ఇవ్వండి" అని రణ్వీర్ అంటాడు. "ఇద్దరు హనీమూన్‌కి వచ్చారా? అడ్రస్ చెప్పండి" అని డీటెయిల్స్ తీసుకొని వాళ్ళకి ఒక గెస్ట్ హౌస్‌ని అలాట్ చేస్తారు. "ఇదిగో సార్ అటు వెళ్ళండి" అని అతను చెప్తూ ఉంటే ఇద్దరు వెళ్తూ ఉంటారు. అమర్ ఫోన్ మాట్లాడుతూ ఉంటే అమర్ వెనుక వైపు నుంచే వీళ్ళిద్దరూ వెళ్తూ ఉంటారు. ఇంకోవైపు బాగి శాలువా కప్పుకొని చలితో వణికిపోతూ ఉంటుంది.